తెలియకుంటేనే కళ్ళు మూసుకోపోతే నిద్ర వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనుక యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. కళ్ళు మూసుకొని ఇట్లా తెరిసే లోపే నువ్వు ఉన్నటువంటి స్పీడ్లో ఎక్కడొక దగ్గర మనం కలిగిపోతాం, చనిపోతాం. ఉండదు. నీటి కోసం అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టాలా, జేడబ్ల్యూ బ్యాంక్స్ అని చెప్పి మన బిజినెస్ సంబంధించి లక్షలు ఖర్చు పెట్టాలి. ట్రిపుల్ చదివే ఒక స్టూడెంట్ కనుక ఇంటిగ్రేటెడ్ సంబంధించిన చదివినట్టే కనుక ఏ స్టేజ్లో ఉంటే చెప్పని రాయగలుగుతుంది. ఒక అవకాశం కేవలం గవర్నమెంట్ స్కూల్ చదివేటప్పుడు మీకు మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు బై ఛాన్స్ లక్ ఉంటే కనుక నువ్వు అందరూ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాడ్ లేకుంటే కనుక ముందుంటున్న ఇద్దరు లేకుండా ముగ్గురు కూడా యాక్సిడెంట్ అయితే చనిపోయే అవకాశం ఉంటుంది. మన సాయంత్రం ఒకటి సేఫ్టీ ప్రికాషన్ల భద్రత పాటించడానికి ఇంకొకటి ఇంట్లో ఆయనకి మ్యారేజ్ ఉంది. ఆ అబ్బాయి తన అక్క చెల్లెలు ఇద్దరు ఎక్కించుకున్నాడు, హైదరాబాద్లో షాపింగ్ చేసినాడు, బిర్యానీ తిన్నాడు, నైట్ వస్తున్నాడు. హార్డ్ అవర్స్ టైంలో 2:10 ఆ టైంలో లిమ్రా అట్రాక్ట్ టర్నింగ్లో మీరు పిచ్చి దిగంగానే టర్నింగ్ వస్తుంది. ఆయనకి నిద్ర వచ్చింది. వెహికల్ వే ఏం చేసిన డైరెక్ట్ సెంటర్లో ఉన్నటువంటి డివైడర్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్కి సిమెంట్ బిల్లుకి డైరెక్ట్ ఎంత స్పీడ్లో కూర్చుంది. కేరళ పెద్ద పెద్ద దారిలో చౌరస్తలానికి మనం చూసినట్లయితే కనుక అక్కడ జీబ్రా క్రాసింగ్ సంబంధించింది. మీరు కనుక రోడ్డు మీద పోయినట్లయితే గుర్తుంచుకోండి, అది పెడెస్ట్రియన్ వేనా అనేది అక్కడ మీకు ఒక సింబాలిక్ పెడతారు. కాకుండా సిగ్నల్ కూడా ఏసి పెడతారు పిల్లలైతే. అది పెడెస్ట్రియన్ వేలకు సంబంధించింది. ఆ జిబ్రా క్రాసింగ్లో ఎందుకు పోవాలంటే కనుక గుర్తుంచుకున్నానా, అక్కడే నడవాలి రోడ్డు మీద. సిగ్నల్స్ ఉన్న దగ్గర ఎక్కడ నడవాలి మనము? జిబ్రా క్రాసింగ్ ఎక్కడైతే ఉంటుందో అది పెడెస్ట్రియన్ వేలు, మనం అక్కడే నడవాలి. రోడ్డు క్రాస్ అవుతున్నామంటే అక్కడే నడవాలి. ఖచ్చితంగా ఒకవేళ కనుక తెలియని వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యొక్క ప్రైవేట్ థింగ్ అందుకు ప్రతి ఒక్కరు మనకు కూడా తెలియదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కానీ మనం అక్కడ ఆగడం. స్టాప్ లైన్స్ అని చెప్పి 2 లైన్లు ఉంటాయి. స్టాప్ తర్వాత జిబ్రా క్రాసింగ్ అంటే స్టాప్ లైన్స్ ఉంటాయి, 2 లైన్లు స్టాప్ అని ఉంటుంది. అక్కడే ప్రతి ఒక్కరు ఆగాలి సిగ్నల్ దగ్గర. కానీ మనం అక్కడ ఆగము, జిబ్రా క్రాస్ లైన్ చేస్తాము. ఎక్కడ ఆ అవతల సైడ్ తిరగాలి కదా, ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే అక్కడ ఆగుతుంటారు. ఓకేనా? ఒక గీత గీసి దానికి అడ్డం గీత గీస్తారు, స్టాప్ అని చెప్పుకుంటారు, నో పార్కింగ్ ఉంటుంది. అని కూడా మనం పార్క్ చేస్తూ ఉంటాం వెహికల్స్. స్ట్రేట్ వే ఉంటుంది. సిగ్నల్ ప్రతి ఒక్క దగ్గర కనుక మనకి రోడ్డు మీద పోతా అంటే ప్రతి ఒక్క సిగ్నల్స్ ఉంటాయి, రోడ్ సిగ్నల్స్. స్ట్రేట్ వే ఉంటుంది. ప్లస్ రివర్స్ వేలో ఖచ్చితంగా అది ఇంటి పెట్టుంటాడు. రివర్స్ ఒక అరే వేస్తాడు, స్పీడ్లో పోవాలి. అందుకే ఇక్కడ ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే స్పీడ్ గన్లు పెడుతున్నాం. ఆ లిమిట్ దాటినంటే మనం. కానీ మనం ఏమంటామంటే పబ్లిక్ అక్కడ పోయిన తర్వాత, సార్ నాకు అవేర్నెస్ కనిపించాలి కదా, మీరు చెట్టు చాట ముందు తీస్తున్నారు, అక్కడ ఉండి తీస్తున్నారు అని చెప్పి మనం క్వశ్చనింగ్ చేస్తూ ఉంటాం. క్వశ్చనింగ్ చేస్తూ ఉంటాం. మనం స్పీడ్ అవుతున్న వెహికల్ కనిపిస్తేనే నిన్ను స్పీడ్కి సంబంధించి క్యాప్చర్ చేసేగలుగుతుంది. ఇక్కడ స్పీడ్ బ్రేక్ సంబంధించిన లెఫ్ట్ సైడ్లో వేలో 80 స్పీడా 100 స్పీడా ఉంటుంది. ఇవన్నీ మనం చూడమన్నమాట. ప్రతి రోడ్డు మీద పోతే ఇవన్నీ మీరు చూడాలి ఖచ్చితంగా. రోడ్ సైడ్ సంబంధించిన ఉంటాయి. రోడ్డు దాటేటప్పుడు కావచ్చు, 4 లైన్ జంక్షన్స్ ఉంటాయి, 3 లైన్ జంక్షన్ ఉంటాయి, 5 లైన్ జంక్షన్స్ ఉంటాయి. ఈ జంక్షన్స్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. మీకు పెద్ద సబ్జెక్ట్ నాకు తెలుసు. 9th క్లాస్లో మీకు ఒక పాఠం ఉంది సోషల్లో, ట్రాఫిక్ విషయాలు చెప్పిండు, యాక్ట్స్ చెప్పిండు, తప్పులు చేస్తే జరిగే పనిష్మెంట్స్ కూడా చెప్పిండు. మన స్కూల్లోనే బాయ్స్ని మేము చూసినాం, ముగ్గురు కూర్చొని బండ్ల మీద తిరగడం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అట్లా తిరిగి బండ్ల మీద నుంచి పడి ఆరోగ్యం పాడు చేసుకోవడమా, పడకుండా ముగ్గురు తిరిగిందంటే అరెస్ట్ చేస్తామని చెప్పిండు. జువైనల్ కోర్టుకి వెళ్తారా? ఇవన్నీ ఆలోచించుకొని కొంచెం క్రమశిక్షణగా నీట్గా ఉండడం నేర్చుకోండి. చాలా విషయాలు చెప్పింది. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ప్రయారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మేము అడగకుండా సారే వచ్చి నేను గవర్నమెంట్ స్కూల్లో ప్రయారిటీ ఇస్తున్నాను, పిల్లలకు బండి దొరికిందంటే ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు మేడం, పర్మిషన్ ఇస్తారా అంటే నాకు ఒక మంచి అవకాశంగా భావించిన నేను. చాలా థ్యాంక్స్. మీరు వారే చూస్ చేసుకొని మన స్కూల్కి రావడం. చాలా విషయాలు చెప్పింది. బాయ్స్ ఎస్పెషల్లీ ఈ రోడ్డు భద్రత సంబంధించినది ఏదైతే ఉంటుందో నాకు సంబంధించిన ప్రతిజ్ఞ చేద్దాం. వెనకాల స్పోర్ట్స్ బైక్ కావాలని, ఈ బైక్ కావాలని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫోర్స్ చేయొద్దు. పేరెంట్స్ మీకు ఏమి కావాలంటే వాళ్ళకి తెలిసిందిగా అవి ఇస్తారని తీసుకొని ఉండాలి. అంటే రండి నాన్న, నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సును, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా
నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.